శెట్టి బలిజ కులాన్ని బీసీల్లో చేర్చాలని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపుడి గాంధీ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినా బీసీ జాబితాలో చేర్చలేదన్నారు. ఆల్విన్ కాలనీ నుంచి బీసీ కమిషన్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న శెట్టి బలిగ నాయకులకు మద్దతుగా ఎమ్మెల్యే కూడా ర్యాలీలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా బీసీలో ఉన్నటువంటి 26 కులాలని తొలగించినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాము. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. 26 కులాలు ప్లస్ ఒక కులము అనే దాని మీద ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి, పిల్లలకి రిజర్వేషన్ల విషయంలో, చదువుల విషయంలో కూడా అవకాశాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు 26 కులాల ఐక్య వేదిక సభ్యులంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మేము అధికారంలోకి వస్తున్నాం, రాగానే మీ సమస్యకి సానుకూలంగా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి శెట్టి బలిజ కుటుంబ సభ్యులంతా కూడా వారి రిప్రజెంటేషన్, వారి వాదన వినిపించడానికి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి సందర్భం.